స్థానిక సెంటర్లోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో జగంపేట నియోజకవర్గం ఎంపీడీఓలు ఏపీఎంల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా జగంపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. మరో అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మడి మహిళా మండలిలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి మీతో మీరు వెన్నంటూ ఉండాలి కాబట్టి మా సోదరులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రోగ్రాంని క్షుణ్ణంగా వివరిస్తాను. ఆ వివరించినటువంటి ప్రోగ్రాం అనుకున్న విధంగా జరగాలి అనుకున్నప్పుడు మీరు ఈరోజు 11:30 అయింది. 11:30 నుంచి ప్రారంభం అవుతున్నటువంటి ఈ కార్యక్రమం మేడం పైకి వచ్చాయి 2 గంటల దాకా జరుగుతుంది. మీ అభ్యున్నత కోసం, మీలో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పక్షపాతి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోని కూడా ఈ జాతీయ మహిళా దినోత్సవం జరపాలి, ఒక పండగ కార్యక్రమంగా నిర్వహించాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇది ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇందులో మొట్టమొదటి జ్యోతి ప్రజ్వలన జరిగింది. జరిగిన తర్వాత ప్రోగ్రాం రమేష్ పైకొచ్చే కార్యక్రమం మనం డాక్టర్స్, లేడీ డాక్టర్లు అందరూ కూడా వేదిక మీదకి రావాలమ్మా. ఒక్కొక్కరుగా మగవాళ్ళు దిగుతూ ఉంటారు, మీరు వస్తూ ఉంటారు. జ్యోతి ప్రజ్వలన అయింది. మహిళా దినోత్సవ ఆవశ్యకత మీద వక్తలు మాట్లాడతారు. ఇప్పుడు ఆ వక్తలు మాట్లాడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రోగ్రాం లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఆ లైవ్ కార్యక్రమం సుమారు 1 గంట ఉంటుంది. ఆయన మీతోటి మీ యోగక్షేమాల గురించి, మీ విధి విధానాలు, మీ జీవిత ప్రమాణాలు ఏ రకంగా ఉండాలి అన్న దాని మీద కూడా చాలా క్షుణ్ణంగా మాట్లాడతారు ఆయన. అది అయిన తర్వాత మనం గుర్తించినటువంటి అందరూ ప్రజ్ఞులే. ప్రతి మహిళా సోదరిమణి కూడా వంటింటి దగ్గర నుంచి, పిల్లల పెంపకం దగ్గర నుంచి, కుటుంబాన్ని నిర్వహించే దగ్గర నుంచి, సమాజానికి సేవ చేసే వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గౌరవింపదగ్గటువంటి త్యాగమూర్తులు, త్యాగశీలులు అందరూ కూడా గుర్తింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అందులో కొద్దిమందిని వివిధ విభాగాలలో పనిచేసినటువంటి వ్యక్తుల్ని మిమ్మల్ని అందరికీ, మీకందరికీ చేసినటువంటి విధంగానే భావించి ఆ వ్యక్తులను గుర్తించి కొంతమందికి ఇక్కడ సన్మానం కూడా చేయదలుచుకున్నాం. మహిళా సోదరిమణికి ఆ సన్మానం అన్నది మాత్రం అయ్యే వరకు కూడా కదలడానికి వీల్లేదు. ఇది అయిన తర్వాత మీ అందరికీ భోజన సౌకర్యం పెట్టాం. మణిగారు ఏర్పాటు చేసింది భోజనాలు. ఖచ్చితంగా ఆవిడ అకౌంట్ నుంచే డబ్బులు ఇస్తుంది, మనందరికీ కూడా భోజనం పెడుతుంది. కాబట్టి అందరూ భోజనం చేశారు.
ఇది ఆఖరి కార్యక్రమం భోజనం చేయడం అన్నది. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం నిర్వహించుకుంటున్నాం. అందులో భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రదేశంలో మనం ఒక ప్రత్యేకత సంతరించుకునేటటువంటి విధానంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దయించి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకంటే ఒక పక్క రహదారి, అన్ని రణగొండ దూరాలు ఉంటాయి. మనం మాట్లాడుకునేటటువంటి జనతా పార్టీ సహకారంతో, మోడీ గారి యొక్క సహకారంతో ఈనాడు మహిళా సాధికారతని అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సరిపోతుందా? పూర్తి భాగస్వామ్యం అన్నది ఈ రాష్ట్రంలో మహిళలకు ఇవ్వాలి. వాళ్ళకి మహిళలు ఈ సమాజంలో సగభాగం ఉన్నారు. ఆ ఉన్నటువంటి భాగస్వామ్యంతో మహిళా అభివృద్ధి చెందడమే కాకుండా వారి ద్వారా ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందాలి. మీ సహాయ సహకారాలతో ఆలోచనతో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలనేటటువంటి ఆలోచనతో ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఒక్కసారి ఈ ప్రాంగణాన్ని కానీ మీరు తీక్షణగా పరిశీలన చేసినట్టయితే చాలా మంది చేస్తుంటారు. ఉత్సవం కార్యక్రమంలోకి ఎమ్మెల్యే గారు వస్తారు. అది కాదు. ఇవాళ ఉన్నది ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి కావలి గ్రీష్మ వరకు మీలా పుట్టినటువంటి మహిళా సోదరిమణులందరూ వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి, ప్రధాన గుర్తింపు పొందినటువంటి మహిళా సోదరిమణులందరినీ కూడా ఈ ప్రాంగణంలో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవడం కోసం, మీరు ఒక్కసారి వాళ్ళ గురించి, వాళ్ళ జీవిత విశేషాలను తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనలోకి రావడం కోసం ఈనాడు ఇక్కడ ప్రధానంగా మనం ఈ ఏర్పాటు అంతా కూడా చేసుకోవడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఇప్పుడు డిస్టర్బ్ అవ్వద్దు, దాన్ని తీసుకున్నానని చెప్పేసరి కోరడం కోసమే ఆ మహామహిళ యొక్క మరి అంశాలన్నిటినీ కూడా క్రోడీకరించి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో చూసుకుంటే చారిత్రకారులుగా ఉన్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, రాణి చెన్నమ్మ, సావిత్రిబాయి పూలే, వీళ్ళంతా చారిత్రకారులు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో మహిళగా ఆనాడు చరిత్రను సృష్టించారు. ఈనాడు చరిత్ర సృష్టించడం పెద్ద సమస్య కాదు. ఈనాడు కనీసం 40% అన్నా మీకు స్వేచ్ఛా వాయువులు వచ్చాయి. అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన విధానం నుంచి పుట్టుకొచ్చినటువంటి విధానాల వల్ల. అలాగే చూసుకుంటే రాజకీయ ప్రముఖులు సావిత్రిబాయి పూలే, ద్రౌపది ముర్ము. ఇక్కడ ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళగా పుట్టి భారతదేశ ప్రథమ పౌరురాలుగా ఇవాళ భారత రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఆవిడ యొక్క ప్రజ్ఞా పాఠవాలతో. అలాగే ప్రతిభా పాటిల్ మాజీ భారత రాష్ట్రపతి, అలాగే ఇందిరాగాంధీ దేశంలోనే మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ దేశ అట్టడుగు ప్రజానీకానికి మరి ఒక ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని ఇచ్చినటువంటి
ధీరాదత్త మహిళగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలే. నేను పుట్టిన దగ్గర నుంచి ఇందిరాగాంధీ నాకు వ్యతిరేకం. ఆ పార్టీ చేసినట్టుగానే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి వీర మహిళలు నిర్మలా సీతారామన్, మమతా బెనర్జీ, మాయావతి, వీళ్ళంతా రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి ధీరోదత్త మహిళా సోదరిమణులు ఇవాళ ఉన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం కాకుండా పరిరక్షించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలతోటి ఒక మహిళ తన ప్రజ్ఞా పాఠవాలను ఉపయోగించి ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షిస్తున్నటువంటి నిర్మలా సీతారామన్. అంటే ఖచ్చితంగా ప్రతి ఇంటిలోనే ఒక ఆర్థిక మంత్రి ఉంటారు. మీరంతా చేసేది అదే. ఆర్థిక వ్యవస్థ అన్నది మహిళ చేతిలో ఉన్నట్టయితే పరిరక్షించబడుతుంది. ఒక బడ్జెట్ ప్రకారం వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి.